డాక్టర్ గారు మరి దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తూ ఉంటారు? ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది? డయాగ్నోసిస్ ఇస్ వెరీ సింపుల్ మేడం. క్లినికల్ ఎగ్జామినేషన్లోనే గుడ్ ఐడియా వచ్చేస్తుంది. హుహు. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, స్టేజింగ్. అంటే ఏ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. స్టేజింగ్కి చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, అంటే ఎంఆర్ఐ టెస్ట్. హుహు. పెల్విస్లో ఎస్పెషల్లీ గర్భసంచి క్యాన్సర్కి ఎంఆర్ఐ చేయడం ద్వారా ఈ ట్యూమరు ఎక్కడ ఉంది, గర్భసంచి ముఖద్వారానికే కన్ఫైన్ అయి ఉందా, లేకపోతే లోపలికి కానీ బయట వెజైనాలో కానీ వచ్చేసిందా, సైడ్స్కి పారామెట్రియం అంటారు, సైడ్స్కి ఏమన్నా పాకిందా, ముందున్న యూరినరీ బ్లాడర్ కానీ వెనకాల ఉన్న మలద్వారానికి కానీ అతుక్కుందా, శరీరంలో ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా తెలుసుకోవడానికి బెస్ట్ పాసిబుల్ టెస్ట్ లోకల్ ఎవాల్యుయేషన్కి ఎంఆర్ఐ టెస్ట్ మేడం. ఓకే. దీని ద్వారా కరెక్ట్గా ట్యూమర్ ఎక్కడ ఉంది, ఎంత దూరం పాకింది అనేది కంప్లీట్ ఐడియా వస్తుంది. ఈ మధ్య కాలంలో పెట్ ఎంఆర్ఐ కూడా అందుబాటులోకి వచ్చింది. పెట్ అంటే పెట్ సిటీ స్కాన్ మీరు వినే ఉంటారు, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. పెట్ స్కాన్స్లో ఎంఆర్ఐ సిటీ ఎంఆర్ఐ, పెట్ సిటీ పెట్ ఎంఆర్ఐ. ఈ పెట్ స్కాన్స్లో పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీలో మెటబాలిక్ స్కాన్ అనమాట, ఎఫ్డిజి ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ ఇవ్వటం జరుగుతుంటుంది. ఈ ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్ ఏమవుతుందంటే క్యాన్సరస్ టిష్యూలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయబడుతుంది.